నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. గాది సాయికృష్ణ ఏపీలో ఈ అంశానికి సంబంధించి ఎంత రచ్చ జరగాలో, ఎంత రాజకీయం జరగాలో అంత రాజకీయం జరుగుతుంది. కాకపోతే ఏపీ ప్రజలు ఈ అంశానికి సంబంధించి కొంత, ఈ పదం వాడచ్చో వాడరదో తెలియదు కానీ, అసహించుకుంటున్నారు అన్న విషయాన్ని కొన్ని కుల సంఘాల నాయకులు కావచ్చు, స్వయం ప్రకటిత రాజకీయ నాయకులు కావచ్చు మర్చిపోతున్నారు. ఒకటి అండర్లైన్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, మనిషిని చంపే హక్కు ఏ ఒక్కరికి లేదు. అది చట్టానికే కావచ్చు, సామాన్య ప్రజానికానికే కావచ్చు. కానీ ఒక వ్యక్తి గురించి పోరాటం చేయాలి, తప్పని ఎవరు అనట్లేదు. కానీ ఆ వ్యక్తి ఏం చేశాడు, ఏం చేయడం వల్ల చనిపోయాడు, గతంలో ఆ వ్యక్తి నేర చరిత్ర ఏంటి, సమాజ హితం కోసం అతను ఏమైనా పనిచేశాడా, అలాంటి వ్యక్తిని లాకప్ డెత్ చేశారా, లేదు ఏ పాపం తెలియకుండా అతని చిత్రహింసలకు గురి చేసి చంపేశారు, ఇలాంటి కొలమానాలు అనేవి కొన్ని ఉంటాయి. వాటన్నింటినీ మరిచి ఇప్పుడు అతని లాకప్ డెత్కి సంబంధించి జరుగుతున్న ఇష్యూ ఎంతవరకు కరెక్ట్ అంటారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటలు. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. గతంలోనూ చెప్పాము, ఇప్పుడు మరొకసారి చెప్తున్నాం. మనిషిని చంపే హక్కు ఏ ఒక్కరికి లేదు. దాన్ని అతను నేరం చేశాడా, నేరం ఆరోపించబడిందా, అది ఏదన్నా కానీ గతంలో అతని పైన నేర చరిత్ర ఉన్నా అతన్ని శిక్షించే పద్ధతులు వేరుంటాయి. చట్టాన్ని మీ చేతిలోకి తీసుకొని చంపడము అనేది కరెక్ట్ కాదు. దాన్ని ఎవరైనా యాక్సెప్ట్ చేయాలి. కానీ ఏ వ్యక్తి కోసం పోరాటం చేస్తున్నామన్న విషయాన్ని ఇక్కడ ఎందుకు మర్చిపోతున్నారు అన్నది సామాన్యుడి నుంచి వస్తున్న ప్రశ్న. దీని గురించి మీరు ఏమంటారు? ఇది చాలా దీన్ని ఎట్లా అసలు విశ్లేషించాలన్నది ఒకంత అయోమయానికి, ఒక సందిగ్ధతకి ఒక లోనైనటువంటి ఒక సందర్భం అండి ఈ మధ్యకాలంలో. ఎందుకంటే ఈ సామాజిక వర్గంలో కనీ విని ఎరుగని విధంగా మనకి సివిల్ పరీక్షల్లో, సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో విజయాలు సాధిస్తున్నటువంటి విద్యార్థులు ప్రతి ఏటా 11 మంది, 12 మంది, 13 మంది వస్తున్నారు. అట్లాగే ఫార్మా కావచ్చు, ఇన్ఫ్రా కావచ్చు, ఈ రంగాలలో ప్రవేశించి ఈవేళ కనీ విని ఎరుగని విజయాలు సాధిస్తూ 100 కోట్ల నుంచి 1000 కోట్ల సామ్రాజ్యాల్ని, వ్యాపార హర్మ్యాల్ని సృష్టించి వేలాది మందికి ఉద్యోగ ఉపాధి కల్పనా రంగాల్లో వాళ్ళు కల్పిస్తున్నటువంటి ఎంతోమంది ఎంటర్ప్రెన్యూర్స్ వివిధ రంగాల్లో నుంచి ఈవేళ దూసుకొస్తున్నటువంటి సామాజిక వర్గం ఇది. ఇక్కడ రాజకీయ పార్టీల ద్వారా అంది వచ్చేటటువంటి అవకాశాలు ఇట్లాంటివి పక్కన పెడితే విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాలలో, మరీ ముఖ్యంగా ఉపాధి కల్పన రంగాలలో చాలా పెద్ద ఎత్తున అత్యంత ప్రభావితమైనటువంటి సామాజిక వర్గంగా ఈ సామాజిక వర్గం అవతరిస్తున్నటువంటి ఒక దశ. ఇది ఒక కీలకమైనటువంటి చారిత్రక పరిణామం ఈ సామాజిక వర్గానికి. ఇటువంటి సమయంలో గాది సాయికృష్ణ ఉదంతం ఏదైతే ఉందో ఆ ఉదంతాన్ని తమ భుజాల మీదకి ఎత్తుకొని కొంతమంది స్వయం ప్రకటిత నాయకులు కావచ్చు, కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకీయం అనొచ్చు, రాజకీయం కాదు అరాచకీయం అనొచ్చు. అరాచకీయం చూస్తుంటే ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పినట్టు గాది సాయికృష్ణ లాకప్ డెత్ కావచ్చు, ఆ తర్వాత కాల్చి బూడిద చేయటం కావచ్చు, అది పూర్తిగా అమానవీయమైనటువంటి చర్య. దానిని మనం ఏ విధంగానూ సిఐ నాగరాజు గారు చేసినటువంటి, నాగరాజు గారితో పాటు ఇతర సిబ్బంది ఎవరైతే సహకరించారో దానికి సంబంధించి దానిని మనం అసలు ఏ విధంగానూ మనం సమర్థించటం లేదు, సమర్థించకూడదు. సిట్ తన పని తాను చేసుకుని వెళ్తుంది. స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం ఏదైతే ఉందో ఆ టీం తన పని తాను చేసుకుని వెళుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఏంటంటే, మన సుప్రసిద్ధ న్యాయవాది గౌరవనీయులు శ్రీ పి గంగయ్య నాయుడు గారిని కలిసినప్పుడు, సిఐ నాగరాజు గారిని అరెస్ట్ చేయడానికి సిట్ బృందం వచ్చినప్పుడు పెద్ద ఎత్తున ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ వచ్చి నాగరాజు గారికి మద్దతు తెలిపినటువంటి విషయం చర్చకు వచ్చింది. అసలు అదో పెద్ద సెన్సేషన్ అయింది. చర్చకు వచ్చిన తర్వాత గంగయ్య నాయుడు గారు ఏమన్నారంటే, అతను అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడి ఉండొచ్చు, ఎవరు, గాది సాయికృష్ణ. అట్లాగే అతను అతిపెద్ద రౌడీ షీటర్ అయి ఉండొచ్చు. అతను అతిపిన్న వయసులోనే మైనర్ బాలికని రేప్ చేసి పోక్సో కేసు కూడా అతని మీద ఉంది అనేటటువంటి అంశం కూడా వెలుగులోకి వచ్చింది. అయినప్పటికీ నాగరాజు గారు చట్టం యొక్క పరిధిలో, న్యాయస్థానాల యొక్క పరిధిలో గాది సాయికృష్ణని శిక్షించడానికి అవసరమైనటువంటి సెక్షన్లు ఉన్నాయి, కేసులు ఉన్నాయి. ఆ ఛార్జ్షీట్ అయితే దాఖలు చేసి ఆ సాక్ష్యాధారాలతో వాటిని నిరూపించి అతనికి
శిక్ష పడేటటువంటి దిశగానే అతను కృషి చేయాలి తప్ప అతను చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు. అక్కడ లాకప్ డెత్ జరిగింది. లాకప్ డెత్ జరిగిన తర్వాత అత్యంత హేయమైనటువంటి చర్య ఏదైతే ఉందో కాల్చి బూడిద చేయడం అనేది ఒక చాలా హేయమైన చర్య. అది ఖచ్చితంగా. కాబట్టి సిఐ నాగరాజు గారు చేసినటువంటి సిఐ నాగరాజు గారికి మద్దతుగా ప్రజలు వచ్చిన విషయాన్ని కూడా న్యాయ వ్యవస్థకు సంబంధించి న్యాయ పరిధిలో న్యాయవాదులు కూడా దానిని అంగీకరించట్లా. కాసేపు దీన్ని పక్కన పెడితే ఇవాళ సాయికృష్ణ ఉదంతం తీసుకుని కొంతమంది ప్రతిరోజు సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో కావచ్చు, లేకపోతే ఫేస్బుక్లో కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకం ఏంటంటే దీనికి కులం రంగు పొలడం. ఈ కులంలో పుట్టినటువంటి మహామహనీయులు చాలామంది ఉన్నారు. ఈ కులంలో పుట్టి రోల్ మోడల్స్లో ఎదిగినటువంటి గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ కులంలో జీరో నుంచి ప్రారంభించి హీరోలుగా మారినటువంటి, హీరోలుగా అవతరించినటువంటి భావితరాలకు స్ఫూర్తి ప్రదాతలు కాదగినటువంటి వాళ్ళు ఈ సామాజిక వర్గంలో చాలామంది ఉన్నారన్న విషయం ఈ సామాజిక వర్గం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, అధ్యయనం చేయాలి. గాదె సాయికృష్ణ లాంటి రౌడీ షీటర్ని అరెస్ట్ చేశారు అనేటటువంటి ఉదంతం అనుకుందాం కాసేపు. గాదె సాయికృష్ణని కానిస్టేబుల్ ఎస్ఐయో పట్టుకొని వచ్చి స్టేషన్ హౌస్ ఆఫీసర్ ముందు నించోబెట్టాడు. ఇటువంటి సంఘటనలు తెలుగు రాష్ట్రాల్లో ప్రతిరోజు ప్రతి పోలీస్ స్టేషన్లో పుంఖాలుగా కోకొల్లలుగా రౌడీ షీటర్లను పట్టుకుని వచ్చి హాజరుపరిచేటటువంటివి జరుగుతూ ఉంటాయి. ఇది సర్వసాధారణమైనటువంటి అంశం. ఏది ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో 1 టౌన్ కావచ్చు, 2 టౌన్ కావచ్చు, 3 టౌన్ కావచ్చు, ఎక్కడైనా సరే జరిగిన తర్వాత అక్కడ జరిగినటువంటి వాగ్వివాదమో లేకపోతే అతను రెచ్చిపోవడమో, సిఐ నాగరాజు గారి మీద అతను తిరగబట్టమో, ఆ క్రమంలో జరిగినటువంటి సంఘటనలో అతను ప్రాణాలు కోల్పోవడం జరిగింది. జరిగిన తర్వాత దీనికి అతనికి ఒక హీరో వర్షిప్ ఆపాదిస్తా. ఎవరికి? గాదె సాయికృష్ణకి హీరో వర్షిప్ ఆపాదిస్తా. అతనికి కులం రంగు పులిమి, ఈ కులం కాబట్టి చంపేస్తారా? మీకు అర్థమవుతుంది కదా చెప్పింది? అదే అంటున్నా, ఈ కులం కాబట్టి చంపేశారు, ఈ కులం కాకపోయి ఉంటే ఏం చేసేవాళ్ళు అనేసని. మరి అక్కడ ఇతను చనిపోవడానికి కారకుడైన సిఐ నాగరాజు కూడా అదే కులం కదా. ఇక్కడ ఫలానా కులం కాబట్టి నిన్ను చంపేస్తున్నానని నాగరాజు గారు అన్నారా? లేకపోతే ఈ కులం కాదు కాబట్టి ఎవడైనా రౌడీ అయినా వాడికి నువ్వు ఫలానా కులం కాబట్టి నువ్వు రౌడీ అయ్యావా, రౌడీ కులం ఏంటిని, రౌడీని, దొంగని, గోండాని, పోరంబోకుని నీ కులం ఏంటని అడుగుతారు ఎవరైనా? అడగలేం కదా. అడగలేము, అడగకూడదు. ఎందుకంటే వాడు చేసింది నేరం, వాడు దోషి. వాడిని అక్కడికి పట్టుకొచ్చారు. హీరో వర్షిప్ ఆపాదించి హీరోని చేసి స్వయం ప్రకటిత నాయకులు చేస్తున్నటువంటి ప్రహసనాలు చూస్తుంటే ఒక్కొక్కరు ఎంతటి ప్రహసనాలు అంటే ఒక్కొక్కరు అసలు అది ఎట్లా ఉందంటే దేశంలో మాట్లాడుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయండి, చాలా అంశాలు ఉన్నాయండి, చాలా సమస్యలు ఉన్నాయండి. అందుకే ఇందాక అండర్లైన్ చేశాను, అమాయకుడిని లాకప్ డెత్ చేశారా, ఫైట్ చేయండి, కులాలకు అతీతంగా ఫైట్ చేయండి, కులాలకు అతీతంగా మీరు పోరాటం చేయండి. మీరు అతని మీద సరే ఫోక్సో కేసు బలవంతంగా పెట్టారు, అది ప్రూవ్ అయింది, అతని మీద అనవసరంగా కేసెస్ పెట్టారు, కావాలని కక్ష సాధింపులో లాకప్ డెత్ చేశారా, ఫైట్ చేయండి. కానీ అతడు ఒక నేర చరిత్ర కలిగిన వాడు. ఒక తల్లి ఆవేదన, మనం ఆ బాధను అర్థం చేసుకోవాలి. ఎందుకంటే బతికుంటే నా కొడుకుని చూపించండి, లేదా మట్టైనా నాకు ఇవ్వండి అనడంలో ఆ తల్లి ఆవేదన ప్రతి ఒక్కరూ, ఎందుకంటే ఏ తల్లి అయినా చెమరుస్తుంది, మానవత్వం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కదులుతారు, దాన్ని కాదనట్లేదు. కానీ అది ఏ సందర్భంలో జరిగిందాన్ని ఎవరు దాన్ని సమర్థించట్లేదు. కానీ చేస్తున్న రాద్ధాంతము మీ ప్రజలు మిమ్మల్ని హర్షించట్లేదు కదా. ఇక్కడ స్వయం ప్రకటిత నాయకుల్ని కాసేపు పక్కన పెడదామండి. ఈ స్వయం ప్రకటిత నాయకులు, ఈ సామాజిక వర్గంలో పుట్టినటువంటి స్వయం ప్రకటిత నాయకులు, స్వయం ప్రకటిత మేధావులు కొంతమంది ఉన్నారు. వీళ్ళు మీ ఊళ్ళో 10 మందిని ఎవరినైనా సరిగ్గా నువ్వు చదివించగలిగావా? నీ సామాజిక వర్గంలో పుట్టిన వాళ్ళని, కనీసం బాగా చదువుకుంటున్న ఈ పేద కుటుంబాల్లో పుట్టినటువంటి విద్యార్థులు ఉన్నారే, వాళ్ళకి ఎవరికైనా 10 మందికి నువ్వు జీవితంలో ఫీజులు కట్టావా, లేకపోతే ఏమైనా హాస్టల్ కట్టావా, లేకపోతే ఏమైనా ₹1 ఎవరికైనా ఏదైనా మీరు ఆశ్రమము ఏదో మీరు ఏమైనా తయారు చేశారా? ఏమైనా వృద్ధ సేవాశ్రమాలు, అనాథ సేవాశ్రమాలు ఏమైనా చేశారా మీ జీవితాల్లో ఎక్కడైనా? స్వయం ప్రకటిత నాయకులారా, కాసేపు స్వయం ప్రకటిత నాయకుల్ని పక్కన పెడదాం. ఎందుకంటే ఈ రాజకీయ నిరుద్యోగులు, చిరుద్యోగులు స్వయం ప్రకటిత నాయకుల అవతారం ఎత్తి ఈవేళ చేస్తున్నటువంటి బఫూనరీ మామూలుగా లేదు. వీళ్ళని పక్కన పెడితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గాదె సాయికృష్ణ గారి తల్లిగారిని వచ్చి పరామర్శించడం, దీనిని వెంటనే సరిదిద్దుకోవాలని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సాయికృష్ణ గారి తల్లిగారిని పిలిపించుకొని వారు మాట్లాడటం, ఇవన్నీ ఏ స్థాయిలో ఉన్నాయంటే ఒక ముఖ్యమంత్రి, ఒక మాజీ ముఖ్యమంత్రి ఇరువురు కలిసి దీనిని మరింత రాజకీయపరమైనటువంటి లబ్ధి ఏ విధంగా ఎవరు చేకూర్చాలని చూడటం అన్నమాట.
డిస్కస్. మనం ఏ సమాజంలో ఉన్నాం, ఎటుపోతున్నామో అసలు ఏమైనా అర్థం అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. నిజంగా ఇప్పుడు వాళ్ళు రావడంతో ఇది ఇంకా పెద్ద ఎత్తున చర్చ కూడా అయిపోయింది కదా. ఎందుకంటే వీర జవాన్లు చనిపోయినప్పుడు ఎంతమంది వీళ్ళు కదిలారు, ఎంతమంది గుర్తున్నారో లేదో తెలీదు. కొన్ని అంశాలకు సంబంధించి తమ ప్రాణాలు బలిదానం ఇచ్చిన వాళ్ళు ఎంతమంది అనేది గుర్తులేరు. విశాఖ ఇన్సిడెంట్ జరిగినప్పుడు బలైపోయిన కార్మికులకు సంబంధించి పెద్దగా ఏ రాజకీయ నాయకులు అక్కడ రాజకీయం చేయడానికి చూశారు తప్పితే చనిపోయిన కార్మికులకు సంబంధించి నివాళులు అర్పించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ గురించి ఎంత పెద్ద చర్చ జరిగింది, ఇవన్నీ మర్చిపోయి కేవలం గాదె సాయి కృష్ణ అని 15-20 రోజుల నుండి దీనే పట్టుకొని నడుపుతున్నారంటే చాలా విచిత్రం అనిపించింది. చాలా. మీకు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటేనండి, ఈ సామాజిక వర్గంలో ఇటీవల కాలం ఇందాక మనము విద్య గురించి మాట్లాడుకున్నాం, సివిల్ సర్వీసెస్లో టాపర్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. క్రీడలలో రాణిస్తున్నటువంటి వాళ్ళు, జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలలో రాణిస్తున్నటువంటి వాళ్ళు, అసలు మడమ తిప్పకుండా పోరాడుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. వీళ్ళకి ఎవ్వరికీ సరైనటువంటి గుర్తింపు కానీ, ఆదరణ కానీ, ప్రోత్సాహం కానీ ఏమీ లేవు. వీళ్ళ గురించి పదే పదే తెలియజెప్పిన మహామహులకు, హేమహేమీలకి, మహామహనీయులకి వీళ్ళకి ఆర్థికంగా మనం వెనుదన్నగా నిలవాలి, వీళ్ళని కాపాడుకోవాలి, రేపటి తరాలకు వీళ్ళే దిక్సూచి అంటే పట్టించుకునేటటువంటి నాథుడు లేడండి. ఇటువంటి పరిస్థితుల్లో హీరో వర్షిప్ ఎవరికి ఆపాదిస్తున్నారు, ఈ కులం అంటే ఎవరిని చూపించాలనుకుంటున్నారు, ఎవరిని చెప్పాలనుకుంటున్నారు ఈ కులం అంటే ఒక్కసారి ఆలోచించండి. ఈ కులానికి రోల్ మోడల్సా గాంధీ సాయికృష్ణ లాంటి వాళ్ళు? ఈ కులానికి ఎవరు రోల్ మోడల్స్? ఒక పెరియార్ ఈవి రామస్వామి నాయకర్ ఒక రోల్ మోడల్, రోల్ మోడల్. ఒక భారతదేశ తొలి క్రికెట్ జట్టు కెప్టెన్ సికే నాయుడు, కొఠారి కనకయ్య నాయుడు, ఆయన రోల్ మోడల్. ఒక గాజుల లక్ష్మీ నరసింహశెట్టి గారు ఒక రోల్ మోడల్, కలియుగ భీముడు కోడి రామ్మూర్తి నాయుడు గారు ఒక రోల్ మోడల్. ఇట్లాంటి రోల్ మోడల్స్ పుట్టినటువంటి జాతిలో గాది సాయి కృష్ణన్ రోల్ మోడల్గా చూపిస్తున్నారు ఈ సామాజిక వర్గానికంటే ఏం మాట్లాడుకోవాలి ఇంకా అసలు? ఇంతకంటే ఆవేదన ఇంకేమైనా ఉంటుందా? లక్షల్లో ఒక సంఘటన ఏది, అతను పోలీస్ స్టేషన్కి అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం అనేది ఇందాక చెప్పినట్టు తెలుగు రాష్ట్రాల్లో ఆ రోజు జరిగేటటువంటి ఒక రొటీన్, దీనిలో ఒక ఇన్సిడెంట్ అది. కాకపోతే అది జరిగి ఉండకూడదు, లాకప్ డెత్ జరిగి ఉండకూడదు, జరిగిన తర్వాత కాల్చి బూడిద చేసేయడం అనేది అత్యంత అమానవీయమైనటువంటి దుస్సంఘటన. దానిని మనం పూర్తిగా ఖండిస్తున్నాం, దానిని మనం ఏ విధంగా సమర్థించడం లేదు. కాకపోతే నెల్లాళ్లుగా పట్టుకొని దానిని ఇవాళ హీరో వర్షిప్ ఆపాదిస్తూ దీని చుట్టూ చేస్తున్నటువంటి స్వయం ప్రకటిత నాయకులు, రాజకీయ నిరుద్యోగులు, చిరుద్యోగులు చేస్తున్నటువంటి అరాచకీయం ఉందే, ఇది అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితి, దుస్థితి ఇది. నిజంగా దీనికి సంబంధించి వాళ్ళకు ఒకసారి ప్రశ్నించుకోవాలి. మీరు అన్నట్టుగా ఎవరిని రోల్ మోడల్గా తీసుకోవాలి, ఎవరి గురించి యువతకు తెలియాలన్న విషయం గురించి కూడా నాయకులు ఆలోచించుకోకపోతే రేపు వీళ్ళని ఆదర్శంగా తీసుకొని ఓకే మనం ఇలాంటివి చేస్తే మనల్ని ఇలా పొగుడతారు, ఇలా మనకేమన్నా అయితే మనల్ని హీరోలు చేస్తారు అన్న దాన్ని తీసేసుకుంటే యువతకి ఏం మెసేజ్ ఇస్తున్నారో వాళ్ళే అర్థం చేసుకోవాలి. మంచి విశ్లేషణ ఇచ్చారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య.